బడ్జెట్ పైన ఎవరేమన్నారంటే బండి సంజయ్ మాట్లాడుకుంటా 6 గ్యారెంటీలను పాతరేసేలాగా రాష్ట్ర బడ్జెట్ ఉన్నది, అంత అబద్ధాలు, అంకెల గ్యారెంటీ, ఓం భూమ్ భూష అంటూ మాయ చేసేందుకే ప్రయత్నిస్తున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తున్నది. బడ్జెట్ కేటాయింపును కాంగ్రెస్ తిరోగమన పాలనకు నిలువుటద్దాం, కోతలు కోయడంలో బీఆర్ఎస్ను మించిపోయిన కాంగ్రెస్ అంటూ బండి సంజయ్ మాట్లాడింది. ఈ బడ్జెట్ మీద, రాష్ట్ర బడ్జెట్ మీద బండి సంజయ్ మాట్లాడుకుంటా ఇదంతా ఉట్టి డొల్లా, ఏం లేదని మాట్లాడుకుంటూ వచ్చిండు. సరే, ఓకే. ఆయన వర్షన్ లోపలనే కేంద్రము తెలంగాణకు ఏం పైసలు ఇవ్వనప్పుడు ఇట్లనే ఎందుకు మాట్లాడకుండా ఏం చేసిర్రు, అద్భుతంగా ఉన్నది, తెలంగాణకు మస్తు నిధులు కేటాయించారని మాట్లాడుకుంటూ వచ్చారు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్కు నిధులు కేటాయింపులు చేస్తే తెలంగాణకు గుండు సున్నా ఇస్తే కూడా ఏం మాట్లాడలే. ఇవాళ 6 గ్యారెంటీల అమలుకు సంబంధించినటువంటి బడ్జెట్ని పెడితే ఇక్కడ ఏం లేదు, అంతా ఉట్టిదే అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇక కేటీఆర్ మాట్లాడుకుంటా 6 గ్యారెంటీలు గోవింద, రాష్ట్రంలోని పేదలు, ఆడబిడ్డలు, రైతులు రాష్ట్ర బడ్జెట్ పట్ల ఎంతో ఆశతో ఎదురు చూసిరు. కానీ బట్టి విక్రమార్క గంటన్నర సుదీర్ఘ ఉపన్యాసం తర్వాత 6 గ్యారెంటీలు గోవింద అని అర్థమైంది. తెలంగాణ ప్రయోజనాలు, ప్రజల సంక్షేమానికి పెనుముప్పులా ఉన్న 40% కమిషను కాంగ్రెస్ బడ్జెట్ను బీఆర్ఎస్ వ్యతిరేకిస్తున్నది, పీఆర్సీ పెండింగ్ డిఏల గురించి ప్రస్తావన కరువు. ఇది కేటీఆర్ మాట్లాడుకుంటా 6 గ్యారెంటీల లోపల 6 గ్యారెంటీలకు సంబంధించి అన్ని స్కీములకి, ఇది గృహలక్ష్మికి సంబంధించి, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి, రేషన్ కార్డులకు సంబంధించి, గ్యాస్ సిలిండర్లకు సంబంధించి అన్ని దాదాపుగా 6 గ్యారెంటీలకు, ఇప్పుడు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి కూడా దాదాపుగా 3,000 పైన కోట్లను కేటాయించడం జరిగింది. ఈ నిధులను కేటాయిస్తూ ఉంటే 40% కమిషన్ కాంగ్రెస్ బడ్జెట్ను బీఆర్ఎస్ వ్యతిరేకిస్తున్నదట. నీ ఉద్యోగులకు ఏ రోజు మీరు 1వ తారీఖున జీతాలు ఇచ్చిళ్ళు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి అంటూ ఆయన మాట్లాడుకుంటూ వచ్చాడు.